హలో చెప్పే. ఏ లింగడి చచ్చిపోయినట్నే ఎప్పుడే? పొద్దుగాల చచ్చిపోయినట. పోదాం మరి. పోదాం కానీ డ్రెస్ లేదే నాకు, అన్ని వేసుకున్నాయే ఉన్నాయి. నీకున్నదా? నాకు కూడా లేదే. నువ్వు సీరియస్ ఉన్నప్పుడన్నా ఎత్తి అయిపోతుండే కానీ నేను కూడా ఎవరన్నా అడకచ్చుకుంటూ ఉంటే నాకేం తెలుసు ఆడి చచ్చిపోతాడని. అక్క ఎంత పోతుందో మన సమాజం. నేనేమన్నా చచ్చిపోయిన బాధ కంటే నేను కొత్త డ్రెస్ వేసిన బాధ ఎక్కువైనట్టుంది కదరా. మీ ఇద్దరు ఏమన్నా పెద్ద మనిషి ఫంక్షన్లకు పోతున్నారా? కొత్త డ్రెస్ వేసుకోనికి శవంగాడికి వస్తున్నారే. ఆయన నా శవంగాడికి కొత్త డ్రెస్ వేసుకొని ఏం చేస్తానే? నాగిన డాన్స్ చేస్తారా? మళ్ళీ దండం నాకేం తెలిసాడు చచ్చిపోతాడని. అంటే నేను చచ్చిపోయేటప్పుడు దీనికి చెప్తే ఒక కొత్త పట్టు చీర కొనుక్కొని దానికి లంగా, లైనింగ్ క్లాత్, జాకెట్ ముక్క, మ్యాచింగ్ గాజులు, చెవులకు కమ్మలు, నడుముకు వడ్డానం తగిలించుకొని మెల్లో ఒక నెక్లెస్ చేసుకొని నోట్లో కిల్లి నమ్ములుకుంటా ఆరం కొత్తది నా సావుకు. ఏందబ్బాయి కంత్రిముండ నేను చస్తే ఇంకా రాలేదు. బహుశా ఇంటికాడ కూర్చొని తలుచుకుంటా ఇచ్చుకుంటా ఉందేమని ఎత్తుకుంటా వచ్చిన. తీరా ఇడికి వస్తే కొత్త రద్దు లేదని శవంకాడికి రాలేదంట. శావలం ఒకటి చిల్లర ఏరుకునే మొక్కండి, శావలం ఒకటి చిల్లర ఏరుకునే మొక్కండి. నీ అమ్మ రేపు సచ్చి పైకి వచ్చిన తర్వాత రుచుకోవడంలో ముంచిన రద్దు దొరుకుతాగు. ఇట్ట తయారైతుంది అమ్మాయిలు. సరేలేవే, సాయంత్రం కొత్త డ్రెస్ కొనుక్కొని లింగడి కాడికి పోయేద్దాం. ఓకేనా?